హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఇండియన్ బ్యాంక్ నుండి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు, ఇండియన్ బ్యాంక్ సంబంధించింది. సో మనకు టెంటేటివ్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 1500 అనేది వేకెన్సీ అనేది రిలీజ్ అయితే చేశారు. అండ్ మనకు ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు ఆన్లైన్ డేట్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10 జూలై 2024 నుండి 31 జూలై 2024 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుంది. అండ్ మనకు స్టేట్ వైజ్ అనేది ఇక్కడ అయితే నేమ్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు స్టేట్ వైజ్ సంబంధించిన వేకెన్సీ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకు కేటగిరీ వైజ్ అనేది ఇక్కడ పోస్టులు అయితే ఇక్కడైతే వివరంగా అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను, అక్కడ నుండి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ఇండియన్ సిటిజన్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకు ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడైతే కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 జూలై 2024 వరకు అయితే ఉండాలి. అండ్ మనకు ఏజ్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్ నుండి మాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ మనకు ఇక్కడ కేటగిరీకి సంబంధించిన అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు. సో మనకు ఎప్పటి వరకు అయితే పాస్ అయి ఉండాలంటే మనకు 31 మార్చ్ 2020 వరకు అయితే మనం పాస్ అయితే ఉండాలి. సో మీరు ఓన్లీ గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు, డిగ్రీ అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎలక్షన్ సంబంధించిన ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో పూర్తిగా ఈ యొక్క సిలబస్ కానీ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ సో దీంట్లో అయితే వాళ్ళు పూర్తిగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో మీరు జాగ్రత్తగా చదివి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఇండియన్ బ్యాంకు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ బ్యాంకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అది చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇప్పటి నుండి అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత కన్ఫర్మ్ ఇంకోసారి అయితే కన్ఫర్మ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్త ఎంటర్ చేసేయండి, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు. ఆ తర్వాత కన్ఫర్మ్ ఇంకోసారి అయితే టైప్ అనేది చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన మీరైతే స్మాల్ లెటర్లో అయితే ఇవ్వండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎర్దరి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ డొమైన్ నేమ్ వచ్చేసి gmail.com అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే కన్ఫర్మ్. సో మీరు పూర్తిగా అయితే ఇక్కడ డీటెయిల్స్ అంటే ఫుల్ ఈమెయిల్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఎర్దరి పెట్టేసి మీకు సంబంధించిన ఫుల్ ఇక్కడైతే ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లేదా మీరు మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడికి వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే గైడ్లైన్స్ మీద అయితే క్లిక్ చేసేసి మనకు ఫోటోకి సంబంధించిన ఇక్కడ గైడ్లైన్స్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మనకు ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడైతే 20 నుండి 30 పిక్సెల్ అయితే మధ్యలో ఉండాలి. తర్వాత 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలని మెన్షన్ అయితే చేశారు. సో అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ సంబంధించిన ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోండి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి మనకు 10 నుండి 20 కేబీస్ అయితే ఉండాలి. సో మనకు క్యాపిటల్ లెటర్లో కాకుండా ఇక్కడైతే మనం స్టైల్లో అయితే మన యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి స్కానర్డ్ ఫోటో. సో ఇక్కడైతే చూస్ ఫర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫోటో అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేసేయండి, అగ్రీ చేసేయండి. తర్వాత సిగ్నేచర్. సో మీ యొక్క సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్ లేదా బ్లాక్ లెటర్ అయితే ఉండద్దు. సో ఇక్కడైతే మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ అనేది అగ్రీ చేసిన తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు సంబంధించిన స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే అఫీషియల్ లాంగ్వేజ్ మీకు సంబంధించిన ఇక్కడ స్టేట్ సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత కిండ్లీ ఇండికేట్ మీడియం ఆఫ్ పేపర్. సో మీకు ఎగ్జామ్ పేపర్ అనేది మీరు ఏ లాంగ్వేజ్లో అయితే అనుకుంటున్నారో సో ఇక్కడైతే ఇంగ్లీష్ అండ్ తెలుగు లేదా ఇంగ్లీష్ ఉర్దూ తర్వాత ఇంగ్లీష్ హిందీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఆర్ యూ ప్రొఫిషియెంట్ ఇన్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ అయితే చదవడం కానీ ఇక్కడ రాయడం, మాట్లాడడం అండ్ అర్థం చేసుకోవడం మీకు అఫీషియల్ సంబంధించిన లాంగ్వేజ్లో మీకు సంబంధించిన స్టేట్ సంబంధించిన ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ అయితే మీకు వస్తే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. ఆ తర్వాత డూ యూ హ్యావ్ 10th ఆర్ 12th స్టాండర్డ్ సంబంధించిన మార్క్ షీట్లో మీకు సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నదా అంటున్నారు. సో సబ్జెక్ట్ అనేది సో ఎస్ అయితే చేయండి. తర్వాత ఎస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ 1 అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ 1 అనేది.
తర్వాత డిస్ట్రిక్ట్ 2 అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో, మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ 1, డిస్ట్రిక్ట్ 2 అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత థర్డ్ అనేది ఈ విధంగా అయితే జాగ్రత్తగానే మెన్షన్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ అన్‌రిజర్వ్డ్ కేటగిరీయా, ఈడబ్ల్యూఎస్సా, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి సబ్ క్యాస్ట్. సో, మీకు సంబంధించిన సబ్ క్యాస్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు బెంచ్ మార్క్ డిజబిలిటీ ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే 40% ఎబోవ్ ఉంటే యెస్ అయింది. లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఆటోమేటిక్‌గా అనేది పీడబ్ల్యూడీకి సంబంధించినవి ఆఫ్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు సంబంధించిన అనేది ఇక్కడైతే ఇక్కడ స్పెసిఫిక్‌కి సంబంధించిన ఇక్కడ పీడబ్ల్యూడీకి సంబంధించింది ఇక్కడ నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫ్యామిలీ మెంబర్ ఎప్పుడైనా డెడ్ ఇక్కడ 1984లో ఉంటే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత రిలీజియన్ వచ్చేసి ఇక్కడైతే బుద్ధిస్ట్, ఇక్కడ క్రిస్టియన్స్, హిందూ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు మైనారిటీ ఉంటే యెస్ అండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే సీకింగ్ రిలాక్సేషన్ ఇక్కడ విండో డివోర్స్ గాని ఏదైనా సెపరేట్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత నేషనాలిటీ ఇక్కడ సిటిజన్‌షిప్ వచ్చేసి ఇక్కడైతే ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే న్యాట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు స్టార్ మార్క్ అనేది ఇచ్చారన్నమాట. సో, మనకు న్యాట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసి ఉండాలి. సో, ఆ యొక్క వీడియో అయితే నేను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆ యొక్క వీడియో అయితే చేశాను. సో, మీకైతే ఆ యొక్క డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. అక్కడ నుండి అయితే చూసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఇక్కడ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఇంకోసారి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క డే అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మంత్, తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్‌గా అనేది ఇక్కడైతే ఏజ్ అనేది కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత ఈ జెండర్ వచ్చేసి మేలా, ఫీమేలా ఇచ్చేసేయండి. తర్వాత డూ యూ హావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్స్ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన బ్రదర్ సిస్టర్ ఎవరైనా ఉంటే యెస్ అయితే చేయండి. చేస్తే వాళ్ళు మేలా, ఫీమేలా ఇచ్చేసేయండి. తర్వాత వాళ్ళకి సంబంధించిన నేమ్ అనేది ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీదే క్లిక్ చేసేయండి. తర్వాత స్టేటస్ ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడా, అన్‌మ్యారీడా మీరైతే ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మదర్ నేమ్ మీ యొక్క ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఇంటి నంబర్ అయితే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. మీకు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత సెకండ్ లైన్ అడ్రస్ వచ్చేసి మీకు సంబంధించిన ల్యాండ్ మార్క్ గాని సంబంధించినది పూర్తిగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా మీకు ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టు ఇచ్చేసేయండి. తర్వాత ఇంకోసారి అయితే మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ అనేది చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మీకు కరెస్పాండర్స్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్ సేమ్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. దీంట్లో టిక్ అనేది ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్‌గానే వచ్చేస్తుంది. ఒకేలా మీకు పర్మనెంట్ అడ్రెస్ వేరే ఉంటే ఇక్కడ అన్‌బాక్స్ చేసేసి మీరు వేరే అడ్రెస్ అనేది దీంట్లో అయితే ఫిలప్ అనేది చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ చాయిస్ ద అడ్రెస్ ఫర్ జిఎస్టింగ్. సో, మీకు సంబంధించిన జిఎస్టింగ్ అనేది ఎవరికైతే ఇస్తున్నారో సో, వాళ్ళకైతే ఇక్కడైతే అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే వస్తుంది కాబట్టి వాళ్ళకి ఫీజ్ ఉన్నది కాబట్టి ఇక్కడైతే జిఎస్టీ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడైతే నాకైతే ఫీజ్ లేదు కాబట్టి ఇక్కడ ఈ విధంగా అయితే చూపెడుతుంది నిల్. సో, ఈ విధంగానే కేర్‌ఫుల్‌గా ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ వాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ రాకపోతే సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్, లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో, మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డేట్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడైతే ఎగ్జామ్ పాస్‌వర్డ్ వచ్చేసి గ్రాడ్యుయేట్. సో, మనకు గ్రాడ్యుయేట్‌కి సంబంధించిన ఇక్కడ డిగ్రీ సబ్జెక్ట్ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆర్ట్సా, కామర్సా, సైన్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. మీరు ఏ స్ట్రీమ్ ఉన్నా మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ పాసింగ్. సో, మీరు డే అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మంత్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని ఇచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో, ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లాస్ గ్రేడ్. సో, ఫస్టా ఇక్కడ సెకండా పాస్ ఉంటే ఇక్కడ పాస్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు అదర్ ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే దానికి సంబంధించిన డిగ్రీ నేమ్ లేదా సబ్జెక్ట్ స్ట్రీమ్ అయితే చేసేయండి. తర్వాత పాసింగ్ డేట్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత క్లాస్ గ్రేడ్ అనేది చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యావ్ యూ అండర్గోన్ ఇక్కడ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఆర్ హ్యావ్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ అప్ టు 12 మంత్స్ మోర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా అంటున్నారు. సో, ఉంటే అయితే యెస్ అయితే చేసేయండి. సో, చేస్తే తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు అక్కడైతే అడుగుతారనమాట. సో, లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీకు ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా అయితే మీరు వదిలేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి
మీకు సంబంధించిన మీకు స్టేట్‌కి సంబంధించిన ఇక్కడ లాంగ్వేజ్ అయితే ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది. తర్వాత మీకు రీడమ్ ఇక్కడ చదవడం, తర్వాత రాయడం, ఇక్కడ మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఏవైనా వస్తే ఇక్కడ హిందీ లేదా ఇంగ్లీష్ వస్తే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. టైప్ చేసి ఇక్కడైతే దీంట్లో అయితే రీడమ్ ఇక్కడ చదవడం, తర్వాత రాయడం, తర్వాత మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత, ఆ తర్వాత మీకు హిందీ వస్తే ఇక్కడ హిందీ ఇచ్చేసి ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, అన్నీ మీరు క్లారిటీగా ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు 1కి 2 సార్లు అయితే జాగ్రత్త అయితే చెక్ చేసుకోండి. సో మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత మీ యొక్క పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకున్న తర్వాత అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్, కాంటాక్ట్ నెంబర్ అయితే జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి అగ్రీ అయితే చేసేయండి. సో ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకవేళ ఇప్పుడు మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మనకు కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట రిజిస్ట్రేషన్ వచ్చేసి. సో ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఇక్కడ నో చేంజెస్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ ద వీరు పర్మిట్ అనేది చూపెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ అయితే తీసుకుపోతుందన్నమాట. సో ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఆర్ యూ షూ టు కంటిన్యూ అయితే వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మరియు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అన్నమాట. సో ఇక్కడ గైడ్ లైన్స్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మనకు ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి ఇక్కడ 240 to 40 పిక్సెల్ అయితే ఉండాలి. సో మనకు 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. సో మనకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి మనకు వైట్ పేపర్ మీద అయితే బ్లాక్ లేదా బ్లూ ఇంక్‌తో అయితే మనం థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి మనం ఇంగ్లీష్‌లో అయితే ఒక వైట్ పేపర్ మీద అయితే రాయాలన్నమాట. సో అది ఏ విధంగా అంటే ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో మనకు ఇక్కడ ఫైల్ సైజ్ వచ్చేసి 50 నుండి ఇక్కడ 100 కేబీస్‌లో అయితే ఉండాలి. అండ్ ఇక్కడైతే మనకు టెస్ట్ ఇక్కడైతే హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. సో ఇక్కడైతే ఐ నుండి ఇక్కడ నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఉన్నాయి కదా! సో ఐ దగ్గర ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ క్యాండిడేట్ దగ్గర మీ యొక్క నేమ్ ఇచ్చేసి ఇక్కడైతే రిక్వైర్డ్ వర్క్ అయితే ఇచ్చేసేయండి. సో మీరు ఆ యొక్క గైడ్‌లైన్స్ చూసిన తర్వాత ఇక్కడ నుండి అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఏ విధంగా ఉన్నదో అదే విధంగా మీరు ఆ యొక్క వైట్ పేపర్‌లో రాసి ఇక్కడైతే ఐ నుండి ఇక్కడ ఐ దగ్గర మీ యొక్క నేమ్ ఆఫ్ క్యాండిడేట్ నేమ్ మీ యొక్క ఐ నుండి ఇక్కడ మీ యొక్క నేమ్ ఇచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ వర్క్ అయితే వైట్ పేపర్ రాసి ఇక్కడైతే మీరైతే జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సో ఇక్కడైతే లెఫ్ట్ ఇంప్రెషన్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి కేబీలో ట్రాన్స్లేట్ చేసి ఇక్కడైతే 50 నుండి 100 కేబీస్‌లో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు వ్యూ అయితే చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా పాపప్ అనేది వచ్చేస్తుంది. ఆర్ యూ షూర్ ద డాటా ఎంటర్ ఇన్ ఈస్ కరెక్ట్ యాజ్ నో చేంజెస్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్. ఇఫ్ యస్ క్లిక్ ఓకే అదర్వైజ్ క్లిక్ క్యాన్సిల్. సో ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు క్యాన్సిల్ చేసి బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే ఓకే మీద క్లిక్ చేసి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఓకే మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుందన్నమాట. సో ఒకవేళ 100 రోజు కాడికి వాళ్ళకైతే డైరెక్ట్‌గా పేమెంట్ పేజ్‌కి అనేది తీసుకుపోతుంది. సో క్యాప్చర్ ఎంటర్ చేసి మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు అక్కడ నుండి అయితే పే అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకు ఫామ్ ఫైనల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఫామ్ ప్రింట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేసి మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ కోసం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఇండియన్ బ్యాంక్‌కు సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీరు ఆన్‌లైన్ అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.